ఫ్రెండ్స్ ఇవి శాంసంగ్ గెలాక్సీ S24 అండ్ S24 ప్లస్ లేటెస్ట్ ఫోన్స్. ఇందులో కూడా AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. S24, S24 ప్లస్ అండ్ S24 అల్ట్రాకి కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్లో మాత్రమే చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. AI ఫీచర్స్ విషయానికి వస్తే 3 మొబైల్స్లోనూ ఉన్నాయి. AI ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అందులో చేశాను, అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఈ వీడియోలో S24 అండ్ S24 ప్లస్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ డిఫరెన్సెస్ గురించి మాత్రమే తెలుసుకుందాం. డిజైన్ విషయానికి వస్తే టైటానియం ఫ్రేమ్ బాడీ అండ్ ఫ్లాట్ ఎడ్జ్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ ప్యానెల్ గ్లాస్ ఫినిషింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ ఎడ్జ్ బాడీ పైన హారిజాంటల్ లైన్ చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాకు iPhone 15 గుర్తుకొస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అలాగే కాపీ చేసి పెట్టారేమో అనిపిస్తుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్, బాటమ్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, సిమ్ ట్రే ని ప్రొవైడ్ చేశారు. 2 సిమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, మైక్రో SD ఆప్షన్ అయితే లేదు. సో హై అండ్ వేరియంట్ కు వెళ్ళిపోవడం బెటర్. టాప్ వచ్చేసి NFC అండ్ డ్యూయల్ స్టెరియో స్పీకర్ అయితే తీసుకొచ్చారు. S24 వచ్చేసి 7.6 mm థిక్నెస్ అండ్ 167 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. S24 ప్లస్ వచ్చేసి 7.7 mm థిక్నెస్ అండ్ 196 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే S24 6.2 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. S24 ప్లస్ వచ్చేసి QHD డిస్ప్లే, AMOLED డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. 2600 nits పీక్ బ్రైట్నెస్, DCI-P3 కలర్ గ్యామెట్, వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్, HDR10+ ఇలాంటివన్నీ వీటిలో తీసుకొచ్చారు. 2 ఫోన్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా విక్టస్ 2 ని అయితే ప్రొవైడ్ చేశారు. వీడియో విషయానికి వస్తే 8K సపోర్ట్ ఉంది అంటున్నారు. 8K సపోర్ట్ అంటారు కానీ ఇంత చిన్న డిస్ప్లేలో దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. వీడియో పరంగా ఆడియో పరంగా ఎటువంటి కాన్స్ ఉండకూడదు కూడా, ఎందుకంటే 80,000 రూపాయలు బడ్జెట్ పెడుతున్నామంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి మనము. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ అండ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొచ్చారు. రికార్డింగ్ విషయానికి వస్తే 8K 30 fps అండ్ స్లో మోషన్ వచ్చేసి 8K 240 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 8K రికార్డింగ్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. వీడియో రికార్డ్ చేస్తున్నంత సేపు షేక్ అవ్వడం కానీ జూమ్ చేసినా కూడా పిక్చర్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. చాలా క్లీన్ అండ్ క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 4K 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. వీటిలో 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మిస్ అయింది, దానిని మీరు S24 అల్ట్రాలో అయితే చూడవచ్చు. ఫొటోస్ కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ ని ఇక్కడ చూడవచ్చు. నైట్ టైం కూడా ఫొటోస్ చాలా బాగానే ఉంటాయి, బట్ కొంచెం బ్రైట్ గా ఉంటాయి, ఎందుకంటే LED ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయాల్సింది ట్రూ టోన్ ఫ్లాష్ లైట్ ని. ప్రాసెసర్ విషయానికి వస్తే శాంసంగ్ ఓన్ OS Exynos 2400 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.2 GHz గా ఉంటుంది. Xclipse 940 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. గేమింగ్ కోసం కూడా ఈ ప్రాసెసర్ చాలా బాగానే ఉంటుంది. బాగున్నప్పటికీ కూడా స్నాప్డ్రాగన్ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఇవ్వదు. గేమింగ్ అంటేనే మన మైండ్ లోకి రావాల్సింది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అది తర్వాతే ఏదైనా. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 7 OS అప్డేట్స్ అండ్ 7 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2031 వరకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో లాంగ్ లైఫ్ కోసం ఈ ఫోన్ చాలా బాగానే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే శాంసంగ్ వాళ్ళు NAC సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. సో సెక్యూరిటీ పరంగా మన డేటాని చాలా సెక్యూర్ గా ఉంచుతుంది కూడా. ఇక బ్లూటూత్ విషయానికి వస్తే లైట్ గా కంపెనీకి సంబంధించిన బ్లూటూత్ అయితే ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే S24 4000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేశారు. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా తీసుకొచ్చారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మాక్సిమం 1 hour 30 minutes టైం అయితే తీసుకుంటుంది. S24 ప్లస్ వచ్చేసి 4900 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జర్ ని తీసుకొచ్చారు. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మాక్సిమం 1 hour టైం తీసుకోవచ్చు. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, Wi-Fi 6, NFC అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ని కూడా తీసుకొచ్చారు. 30 minutes వరకు ఫోన్ వాటర్ లో ఉంచినా కూడా ఏమీ కాదు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే S24 వచ్చేసి 8+256GB 80,000 రూపాయలు, 8+512GB 90,000 రూపాయలు ఉంటాయి. S24 ప్లస్ వచ్చేసి 12+256GB 1,00,000 రూపాయలు, 12+512GB వచ్చేసి 1,10,000 రూపాయలు ఉంటాయి. ఈ 3 ఫోన్స్ ని కూడా iPhone 15 కి కాంపిటీషన్ గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు S24 అండ్ 24 ప్లస్ డిజైన్, కెమెరా ఇవి చూస్తుంటే నాకు iPhone 15 సిరీసే గుర్తుకొస్తున్నాయి. టెలిఫోటో కెమెరా కావచ్చు, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కావచ్చు, టైటానియం ఫ్రేమ్ కావచ్చు, హారిజంటల్ లైన్ కావచ్చు, విత్
కలర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా దింపేశారు. ఈ 2 ఫోన్స్ కూడా శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి. కార్డ్ ఆఫరు, ఎక్స్చేంజ్ ఆఫరు, కూపన్ వాల్యూ ఇంకా చాలా ఆఫర్లే ఉంటాయి. ఈ ఫోన్స్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని యూజ్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మీరు చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.